ओम शांति। ओम शांति। गुड मॉर्निंग। गुड मॉर्निंग। आज के इस प्रोग्राम में ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కు अव्यक्त मुरली विचार सागर मंथन के प्रोग्राम में అవ్యక్త మురళి యొక్క విచార సాగర మదనానికి आप सभी को दिल से स्वागत है। మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం। तो आज बाप दादा हमको क्या कह रहे हैं, ఈ రోజు బాప్ దాదా మనకి ఏం చెప్తున్నారు ये अभी हम डिस्कशन करेंगे। అది ఇప్పుడు మనము డిస్కస్ చేసుకుందాం। इस मुरली का डेट है 21 नवंबर 1992। ఈ మురళి యొక్క డేట్ నవంబర్ 21, 1992। इस मुरली में बाबा कह रहे हैं, ఈ మురళిలో బాబా ఏం చెప్తున్నారంటే आप बच्चे पुरुषार्थ तो कर रहे हैं, మీరందరూ పురుషార్థం చేస్తున్నారు, साधना भी कर रहे हैं, సాధన కూడా చేస్తున్నారు, सेवा भी कर रहे हैं, సేవ కూడా చేస్తున్నారు। लेकिन ईश्वरीय जिंदगी में కానీ ఈశ్వరీయ జీవితంలో जितना रिजल्ट्स मिलना चाहिए वो नहीं मिल रहा है, ఎంత రిజల్ట్ కావాలో అది రావటం లేదు, जितना सफलता मिलना चाहिए, खुशी मिलना चाहिए वो नहीं मिल रहा है। ఎంత సఫలత కావాలో ఎంత సంతోషం కావాలో అంత రావటం లేదు। ड्रामा के अनुसार డ్రామా అనుసారంగా सेवा का जो स्पीड बढ़ना चाहिए, సేవ యొక్క స్పీడ్ పెంచాలి, जितना परसेंटेज में बढ़ना चाहिए ఎంత పర్సెంటేజ్ లో అది పెరగాలి అంటే उतना फास्ट में आपका पुरुषार्थ नहीं चल रहा है। అంత ఫాస్ట్ గా మీ పురుషార్థం జరగటం లేదు। आपके प्लान के अनुसार चल रहे हैं, మీ ప్లాన్ అనుసారంగా జరుగుతుంది, बाबा का प्लान के अनुसार नहीं चल रहा है। బాబా యొక్క ప్లాన్ అనుసారంగా జరగటం లేదు। त्रिकालदर्शी बाबा త్రికాలదర్శి అయిన బాబా आपके बारे में जो सब कुछ जानते हैं, మీ గురించి ఆయనకి అంతా తెలుసు, तो आपके अकाउंट में कितना जमा का खाता है वो टेस्ट कर रहे थे। మీ అకౌంట్ లో ఎంత జమా ఖాతా ఉందో అన్నది ఆయన టెస్ట్ చేస్తున్నారు। क्योंकि 84 जन्मों का अकाउंट आज आपको जमा करके रखना है। ఎందుకంటే 84 జన్మలకి మీరు ఇప్పుడే జమ చేసి ఉంచుకోవాలి। तो कितना जमा है ये चेक कर रहे थे। కాబట్టి ఎంత జమ అయిందో అన్నది ఇప్పుడు చెక్ చేస్తున్నారు। दूसरे बाबा ने चेक किया, రెండవది బాబా ఏం చెక్ చేశారంటే बच्चे जमा भी कर रहे हैं, పిల్లలు జమ కూడా చేసుకుంటున్నారంట, अनुभव भी है, అనుభవం కూడా ఉందంట, खुशी भी है, సంతోషము ఉంది। लेकिन और एक जगह से కానీ ఒక వేరే స్థానం నుంచి वो जमा किया हुआ जो पैसा है జమ చేసినటువంటి ధనం ఉంది కదా, वो लीक हो रहा है। అది లీక్ అయిపోతుంది। तो कैसे लीक हो रहा है ये बाबा कह रहे हैं। అది ఎలా లీక్ అయిపోతున్నది అన్నది ఇప్పుడు తండ్రి మనకి చెప్తున్నారు। योग तो करना है, యోగం అయితే చేయాలి, सेवा भी करना है, సేవ కూడా చేయాలి, साथ साथ में वो लीकेज को भी स्टॉप करना है। దాంతో పాటు ఆ లీకేజ్ కూడా స్టాప్ చేయాలి। आप स्टॉप नहीं करेंगे तो మీరు దాన్ని ఆపలేదనుకోండి లీకేజ్ ని, तो उसमें जमा नहीं होता है। అందులో జమ అవ్వదు। फॉर एग्जाम्पल एक वाटर टैंक है, ఉదాహరణకి ఒక వాటర్ ట్యాంక్ ఉంది, आप पानी भर रहे हो, మీరు దాంట్లో వాటర్ నింపుతున్నారు, दूसरी जगह पर लीक है, రెండవ వైపు నుంచి నీళ్లు బయటికి వెళ్ళిపోతున్నాయి లీక్ అయ్యి। तो क्या होता है, थोड़ा समय में वाटर टैंक खाली हो जाता है। కాబట్టి అప్పుడు ఏమవుతుంది, కొంత సమయానికి వాటర్ ట్యాంక్ ఖాళీ అయిపోతుంది। ऐसे ही जब आप राजयोग में रहते हो, అలాగే మీరు రాజయోగంలో ఉన్నప్పుడు भट्टी में जाते हो, బట్టిలోకి వెళ్తారు, सेवा केंद्र पर जाते हो, సేవా కేంద్రానికి వెళ్తారు, उस समय जमा होता है इसलिए खुश रहते हैं। ఆ సమయంలో మీ దగ్గర జమ అవుతుంది, అందుకని మీరు అప్పుడు సంతోషంగా ఉంటారు। लेकिन और जगह पर लीक हो रहा है इसलिए टेंशन आ जाता है। కానీ వేరే చోట లీక్ అవుతూ ఉంటుంది, అప్పుడు టెన్షన్ వచ్చేస్తుంది। तो आज बाबा कह रहे हैं, కాబట్టి ఈ రోజు బాబా ఏం చెప్తున్నారంటే जमा कैसे करना है, జమ ఎలా చేసుకోవాలి, लीकेज कैसे हो रहा है లీకేజ్ ఎలా అవుతుంది, और उसको ब्लॉक कैसे करना है। ఆ లీకేజ్ ని ఎలా ఆపాలి అన్నది చెప్తున్నారు। ये सारे बात बाबा आज मुरली में कह रहे हैं। ఇవన్నీ బాబా ఈ రోజు మురళిలో చెప్తున్నారు। कमाई के साथ साथ సంపాదనతో పాటు आपका जो जमा का खाता वेस्ट में भी नहीं जाना चाहिए। మీ జమా ఖాతా వేస్ట్ లోకి వ్యర్థంగా వెళ్ళిపోకూడదు।
बहुत सारे लोग बहुत कमाई करते हैं, చాలా మంది పిల్లలు చాలా సంపాదన చేస్తారు. बच्चे नहीं, लौकिक में बहुत सारे लोग बहुत कमाई करते हैं, లౌకికల్లో చాలా మంది చాలా సంపాదిస్తారు. लेकिन उस पैसे को भी दारू पीने में, गांजा पीने में, ऐसे रॉन्ग वे में खर्चा करते हैं। కానీ వాళ్ళు ఏం చేస్తారు, మందు అలవాటు చేసుకుని అలాగా అక్కడ గంజాయి తాగడంలోని అక్కడ వాళ్ళు ఖర్చు చేసేస్తారు. तो जमा का खाता भी कम होगा, तबीयत भी खराब हो जाएगा। అప్పుడు జమా ఖాతా తగ్గిపోతుంది, ఆరోగ్యం కూడా పాడైపోతుంది. तो ऐसे रूहानी सेवा में भी కాబట్టి ఇలాగే ఆత్మిక సేవలో కూడా आपका जमा का खाता कहाँ खाली हो रहा है, ये बाबा कह रहे हैं। మీ జమా ఖాతా ఎక్కడ ఖాళీ అవుతుందో చూడాలి అని చెప్పి బాబా చెప్తున్నారు. और आज बाबा ने और एक बात कही, ఈ రోజు బాబా ఇంకొక మాట కూడా చెప్పారు. जो आपके अकाउंट में जमा होना चाहिए, ఎంతైతే మీ అకౌంట్ లో జమ అవ్వాలో उस सारे खजाना बाप द्वारा ही मिलता है। మొత్తం ఆ ఖజానా అంతా కూడా తండ్రి ద్వారానే మనకి లభిస్తుంది. आत्मा के लिए ఆత్మ గురించి जो भी चाहिए भगवान से मिलता है। ఏది కావాలన్నా మనకి భగవంతుడి దగ్గర నుంచే దొరుకుతుంది. तो भगवान एक है, భగవంతుడు ఒకరే, सभी लोगों को बाबा ने एक जैसा ही दिया है, అందరికీ కూడా భగవంతుడు ఒకేలాగా ఇచ్చారు. एक ही मुरली द्वारा ही दिया है, ఒక్క మురళి ద్వారానే అందరికీ ఇచ్చారు. एक ही ईश्वरी विश्वविद्यालय द्वारा ही दिया है। ఒకే ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నుంచి అందరికీ ఇచ్చారు. ऑल ओवर द वर्ल्ड सेम डे सेम ज्ञान सेम मुरली चलता है। మొత్తం ప్రపంచం అంతా కూడా ఒకే డేట్ లో ఒకే మురళియే జరుగుతూ ఉంటుంది. लेकिन కానీ बच्चों का अकाउंट चेक किया तो పిల్లల అకౌంట్ చెక్ చేస్తే కనుక किसी के अकाउंट में नंबर वार हैं। కొంతమంది అకౌంట్స్ నెంబర్ వారీగా అయిపోయాయి. सभी लोगों के अकाउंट में नंबर वार है, किसी का एक जैसे दूसरे से मिलता नहीं है। ఒకళ్ళది కలవట్లేదంట, ప్రతి వారు నెంబర్ వారీగా అయిపోయారు. देने वाला एक है, ఇచ్చేవారైతే ఒక్కళ్ళే, दाता भी एक है, దాత కూడా ఒక్కరే, ज्ञान एक है, జ్ఞానం కూడా ఒక్కటే, विधि एक है, విధి కూడా ఒక్కటే. फिर भी जमा में नंबर वार क्यों? కానీ జమ చేసుకోవడంలో నెంబర్ వారీగా ఎందుకు అయిపోయారు? तो उसके लिए बाबा रीजन कहते हैं। కాబట్టి దానికి కారణం బాబా చెప్తున్నారు. एक है, थोड़े बच्चे सारी वैरायटी में बहुत अच्छा जमा कर रहे हैं। ఒక్కొక్క పిల్లలు ఏం చేస్తున్నారు, మొత్తం అన్ని వెరైటీస్ లోను జమ బాగా చేసుకుంటున్నారు. जो जमा किया चीज है उसको रीयूज भी कर रहे हैं। జమ చేసుకున్న దాన్ని వాళ్ళు మళ్ళీ ఉపయోగించుకుంటున్నారు కూడా. आज बाबा ने वरदान में कहा, जितना होता है उतना दाता बनते जाओ, विश्व कल्याण के लिए यूज करते जाओ। ఈ రోజు బాబా చెప్పారు కదా మురళిలో, దాతగా అవ్వుతూ ఉండండి, విశ్వ కళ్యాణకారిగా అవ్వండి అని చెప్పారు. तो उससे जमा का खाता बढ़ता ही जाएगा। దాంతో ఏమవుతుంది, జమా ఖాతా పెరుగుతూ ఉంటుంది. और थोड़े लोग यथाशक्ति कर रहे हैं। అలా కొంతమంది అలా యథాశక్తిని ఉపయోగించుకుంటున్నారు. मुझे बाबा हफ्ते में एक ही बार होता है, बाकी दिन नहीं होता है। నాకు వారంలో ఒక రోజే అవుతుంది రావటానికి, ఇంక మిగతా రోజులు అవ్వట్లేదు అంటారు. ऐसे अलग अलग रीजन बताकर అలా రకరకాల కారణాలు చెప్పి जमा का खाता कम कर रहे हैं। జమా ఖాతాని తక్కువ చేసుకుంటున్నారు. अभी बच्चे पूछ रहे हैं, ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు, अभी जिन्होंने बहुत अच्छा जमा किया है उसका निशानी क्या है? ఎవరైతే ఎక్కువ జమ చేసుకున్నారో అనుకోండి, వాళ్ళ గుర్తులు ఏంటి? जिन्होंने जमा नहीं किया है उसका निशानी क्या है? ఎవరైతే జమ ఎంత చేసుకోలేదు అనుకోండి, వాళ్ళ గుర్తులు ఏంటి అని అడుగుతున్నారు. जिनके पास जमा नहीं है ఎవరి దగ్గర అయితే జమ చేసుకోలేదో वो मांगते रहते, दे दो शांति दे दो, सुख दे दो, भगवान से मांगते रहते हैं। వాళ్ళు ఎప్పుడు భగవంతుని అడుగుతూ ఉంటారు, నాకు సుఖం ఇవ్వండి, శాంతినివ్వండి అని చెప్పి. सदा भगवान के आगे रोते रहेंगे, ఎల్లప్పుడూ భగవంతుడి ఎదురు దుఃఖిస్తూ ఉంటారు. मुझे सेवा का चांस दे दो करके पूछते रहेंगे। నాకు సేవ యొక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. लोगों के आगे कंप्लेंट करते रहेंगे, ऐसे है वो ऐसे है करके कंप्लेंट करते रहेंगे। అందరి ముందు కంప్లైంట్ చేస్తారు, వీళ్ళు ఇలాగా వాళ్ళు ఇలాగా అని చెప్పి. सदा दुखी रहेंगे। సదా ఎల్లప్పుడూ దుఃఖంగా ఉంటారు. जमा करने वाले बच्चे कैसे रहेंगे? జమ చేసుకునే పిల్లలు ఎలా ఉంటారు? वो रूहानी नशे में रहते हैं। याद रखिएगा, रूहानी नशे में रहते हैं, వాళ్ళు ఆత్మిక నశలో ఉంటారు. शरीर का नशा नहीं, శరీరం యొక్క నశ కాదు, लौकिक के पोस्ट एंड पोजीशन का नशा नहीं, లౌకికల్లో పోస్ట్ పొజిషన్ ప్రకారము కాదు, अपने पास जो चीज है, परिवार है, पति है, बच्चे हैं, उसके नशा नहीं,
వారి దగ్గర ఉన్న పరివారం వల్ల, భర్త వల్ల, పిల్లల వల్ల కూడా కాదు. उनके पास जो जॉब है, जितना जायदाद है, उसके नशा में भी नहीं। వాళ్ళ దగ్గర ఏం జాబ్ ఉంది, ఎంత ఆస్తి ఉంది, దాని వల్ల కూడా వాళ్ళు నషాగా ఉండరు. उनके पास जो रूहानी जमा का खाता है, उसके साथ वो कनेक्ट रहते हैं। వాళ్ళ దగ్గర ఉన్న ఆత్మిక నష ఉంది కదా, దాంతో ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటారు. जो जमा का खाता है, जो शांति का शक्ति है, दुआ है, उसके साथ वो कनेक्टेड रहते हैं। అక్కడ జమా ఖాతా అంటే వాళ్ళ దగ్గర శాంతి, సుఖంతో ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటారు. उसके नशा, उसके खुशी उनके कर्म में, चलन में दिखाई देता है। వాళ్ళ సుఖము, నష అన్ని కూడా వాళ్ళ నడవడిక, ముఖంలో కనిపిస్తూ ఉంటాయి. संकल्प में भी दिखाई देता है, సంకల్పంలో కూడా కనిపిస్తుంది, वाणी में भी दिखाई देता है। వాళ్ళ మాటల్లోని కనిపిస్తుంది. हसनमुखता का चेहरा रहेगा, వాళ్ళ ముఖం ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. लेकिन दुनिया के दिखाने के लिए हंसना नहीं है। కానీ లోకానికి చూపించడం గురించి నవ్వుతూ ఆనందంగా ఉండరు. अंदर से भी खुश रहेंगे। వాళ్ళ లోపల నుంచే ఆనందంగా ఉంటారు. भले उन्होंने कपड़ा फटा हुआ पहना है, फिर भी वो अंदर से खुश रहेंगे। వాళ్ళ బట్టలు చిరిగిపోయిన బట్టలు వేసుకున్నా సరే వాళ్ళు లోపల నుంచి చాలా సంతోషంగా ఉంటారు. बीमारी है तो भी खुशी में रहेंगे। వాళ్ళకి ఏమైనా అనారోగ్యం ఉందనుకోండి, అయినా సరే వాళ్ళు సంతోషంగా ఉంటారు. भोजन नहीं है तो भी खुशी में रहेंगे। భోజనం లేకపోయినా వాళ్ళు సంతోషంగా ఉంటారు. जो नहीं है उसके साथ कनेक्टेड नहीं रहेंगे वो। ఏవి లేవో దాంతో కనెక్ట్ అయి ఉండరు వాళ్ళు. लेकिन जो कमाई किया हुआ है, जो स्टॉक है, जो जमा कर रहे हैं, उसके साथ कनेक्टेड रहते हैं। వాళ్ళు ఆల్రెడీ ఏం జమ చేసుకున్నారో, ఏం స్టాక్ ఉందో దాంతో వాళ్ళు కనెక్ట్ అయి ఉంటారు. ఎప్పుడు सदा प्रसन्न चित्त रहते हैं। ఎల్లప్పుడూ ప్రసన్న చిత్తులుగా ఉంటారు. उनको कुछ भी चिंता नहीं, कोई भी चिंता नहीं। వాళ్ళకి అసలు ఏమి చింత ఉండదు. बेफिक्र बादशाह रहते हैं। బేఫికర్ బాద్షాలా ఉంటారు. तो बाबा ने कहा जहां रोशनी रहता है वहां अंधकार नहीं रहता है। బాబా అంటారు కదా, ఎక్కడైతే వెలుతురు ఉంటుందో అక్కడ అంధకారం ఉండదు అని. तो उनको किसमें क्वेश्चन नहीं आएगा? వాళ్ళకి ఎందులో క్వశ్చన్స్ రావు. स्व के संबंध में भी क्वेश्चन नहीं आएगा। వాళ్ళకి స్వ సంబంధం కూడా ప్రశ్నలు రావు. अभी क्वेश्चन स्व के संबंध माना क्या है? స్వ సంబంధం అంటే ఆ ప్రశ్నలు అంటే ఏంటి? आपका जो मन बुद्धि संस्कार है वो आपके साथ ही कनेक्टेड है। आपके मन बुद्धि संस्कार और कोई यूज नहीं कर सकता है। మీ మనసు, బుద్ధి, సంస్కారాలు మీతోనే కనెక్ట్ అయి ఉన్నాయి. అది మీరే ఉపయోగించుకుంటారు, వేరే వాళ్ళు ఉపయోగించుకోరు వాటిని. आपके संस्कार में क्या है, किसको पता चलेगा? మీ సంస్కారంలో ఏముందో ఎవరికి తెలుస్తుంది? और कोई देख सकते हैं क्या? వేరే వాళ్ళైనా చూడగలరా? तो आपका जो सूक्ष्म वो साधन है, आपका बात मानने लगेंगे। మీ సాధనాలన్నీ మీ మాటలే వింటాయి. मन बुद्धि आपसे ऑपोजिट में, विरुद्ध में नहीं जाते हैं। మీ మనసు, బుద్ధి మీకు ఆపోజిట్ లో విరుద్ధంగా వెళ్ళవు. दूसरा है सर्व के संबंध में भी वो प्रसन्न चित्त रहते हैं। నెక్స్ట్ రెండవది ఏంటంటే సర్వులు అంటే మిగతా వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు మంచిగా ఉంటారు, వేరే వాళ్ళతో కూడా వాళ్ళు మంచిగా ఉంటారు. भले लौकिक में हो, లౌకికల్లో కానీ अलौकिक में हो, అలౌకికల్లో కానీ, कोई चीज के बारे में हो, ఏదైనా వస్తువుల గురించి కానీ, तो सभी संबंधों में प्रसन्न चित्त रहते हैं, खुश रहते हैं। అన్ని సంబంధాల్లోనూ ప్రసన్న చిత్తులుగా ఉంటారు, వాళ్ళు సంతోషంగా ఉంటారు. वो ऐसे क्यों हुए, ऐसे क्यों है करके उनके प्रति उनको संकल्प, क्वेश्चन मार्क नहीं आता है। అది ఇలా అయిందేంటి, ఇది ఇలా అయిందేంటి అని వాళ్ళకి వాటి పట్ల ప్రశ్న కూడా రాదు. प्रकृति के भी संबंध में भी वो प्रसन्न चित्त रहते हैं। ప్రకృతి సంబంధంగా కూడా వాళ్ళు ప్రసన్న చిత్తులుగానే ఉంటారు. अभी बारिश क्यों आ गया, अभी धूप क्यों आ गया, वो भी नहीं रहता है। అబ్బా ఇప్పుడు వర్షం ఎందుకు వచ్చింది, ఎండ ఎందుకు వచ్చింది అని కూడా ఆలోచించరు వాళ్ళు. बीमारी क्यों आया, ये भी चिंता नहीं रहता है। అనారోగ్యం ఎందుకు వచ్చింది ఆ చింత కూడా వాళ్ళకు ఉండదు. वो बीमारी भी आपको कुछ सिखाने के लिए आती है, उसमें भी मुझे कल्याण है, इस संकल्प में वो रहेंगे। ఆ అనారోగ్యం వచ్చినా కూడా నాకు ఏదో నేర్పించడానికే వచ్చింది, అది కళ్యాణకారి అని చెప్పి అలా ఉంటారు ఎప్పుడు. हर सिचुएशन, हर संकल्प, हर परिस्थिति मुझे कल्याण के लिए ही है। ప్రతి సంకల్పము, ప్రతి పరిస్థితి, ప్రతి సిచ్యువేషన్ అంతా నా కళ్యాణం జరగడానికే. हर बात में मुझे कमाई मिलता है। ప్రతి విషయంలోని నాకు ఏదో ఒక సంపాదన దొరుకుతుంది. मैंने जो किया हुआ जो मिस्टेक है उसको बाबा उस द्वारा मुझे सिखाता है। నేను ఏదైనా తప్పు చేశాను అనుకోండి, దానికి బాబా ఈ పరిస్థితి ద్వారా నాకు ఏదో నేర్పిస్తున్నారు. कोई भी समय भी उनको धोखा नहीं दे सकता है। ఏ సమయం కూడా వాళ్ళని మోసం చెయ్యలేదు.
संकल्प मात्र में भी उनको क्वेश्चन नहीं आएगा। సంకల్ప మాత్రంగా కూడా వాళ్ళకి ఏ ప్రశ్న రాదు. ये क्यों है, ऐसा क्यों है, ये क्वेश्चन नहीं आएगा। ఇలా ఎందుకయింది, ఇలా ఎందుకయింది అని ప్రశ్నలు కూడా రావు వాళ్ళకి. तो ऐसे वो लोग रहते हैं। అలా వీళ్ళు ఉంటారు. ये बाबा ने कहा ये है सर्व खजाने को जिन्होंने स्टॉक जमा किया है उसका निशानी है। ఇదే ఎవరైతే సర్వ ఖజానాల్ని స్టాక్ కింద జమ చేసుకుని ఉంచుకున్నారో వాళ్ళ గుర్తులు. अभी बच्चे पूछ रहे हैं, ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు, उनके आगे परिस्थिति नहीं आएगा क्या? వాళ్ళ ఎదురుగా పరిస్థితులు ఏం రావా ఏంటి? कोई निंदा नहीं करेगा क्या? ఎవరు వాళ్ళని నిందించరా? उनको कोई बीमारी नहीं आएगा? వాళ్ళకి ఏం అనారోగ్యం రాదా? बाबा ऐसा कहते जरूर आता है, బాబా అంటారు ఖచ్చితంగా వస్తాయి. लेकिन కానీ उसके प्रभाव में वो नहीं आते। వాళ్ళ ప్రభావంలోకి వీళ్ళు వెళ్ళరు. उनके संबंध में जो भी आते हैं వాళ్ళ సంబంధంలోకి ఎవరైతే వస్తారో उनको भी वो परिवर्तन कर देते हैं। వాళ్ళని కూడా వీళ్ళు పరివర్తన చేసేస్తారు. वो उनके प्रभाव में नहीं आते हैं, अपने वायुमंडल के प्रभाव में उनको लेकर आते हैं। వీళ్ళు వాళ్ళ ప్రభావంలోకి వెళ్ళరు, వీళ్ళ వాయుమండలంలోకి వాళ్ళని ప్రభావితం చేస్తారు. फॉर एग्जाम्पल, ఉదాహరణకు आप कार पर जा रहे हो, మీరు కారులో వెళ్తున్నారు, एसी कार में जा रहे हो, ఏసీ కారులో వెళ్తున్నారు, आप और बाबा है, మీరు బాబా వెళ్తున్నారు. रास्ते में आपको फ्रेंड मिल गया, మీకు మార్గ మధ్యలో ఎవరో ఒక ఫ్రెండ్ వచ్చారు. दोपहर 12 बजे के टाइम पर, అది మధ్యాహ్నం టైము 12ంటికి. वो कार से बाहर है, रोड के ऊपर है, ఆయన కారు బయట ఉన్నారు, రోడ్డు మీద ఉన్నారు. उनको धूप लग रहा है, వాళ్ళకి బాగా ఎండ తగులుతుంది, पसीना आ रहा है, చెమట వస్తుంది. उनसे बात करना है। ఆయనతో మాట్లాడాలి మనం. कैसे करेंगे? ఎలా మాట్లాడతారు? एक होता है आप कार से नीचे उतरकर उनसे बात करना, ఒకటేంటి కారులోంచి మీరు దిగి ఆయనతో మాట్లాడడం, दूसरा है आपका ग्लास उतार कर उनसे बात करना, రెండవది ఏంటి మీ గ్లాస్ కిందకి దింపి ఆయనతో మాట్లాడడం, नहीं तो तीसरा है उनको अंदर कार में बिठाकर उनसे बात करना। మూడవది ఏంటి ఆయన కారులోకి కూర్చోబెట్టి ఆయనతో మాట్లాడడం. आप बाहर जाएंगे तो क्या होगा? మీరు బయటికి వెళ్ళారనుకోండి ఏమవుతుంది? आपको भी पसीना लग जाएगा, गर्मी लग जाएगा, మీకు కూడా చెమట వచ్చేస్తుంది, వేడి తగులుతుంది. ग्लास उतार दिया तो क्या होगा? గ్లాస్ కిందకి దింపారంటే ఏమవుతుంది? गर्मी हवा अंदर आ जाएगा, आपका जो एसी का अनुभव चला जाएगा। వేడి గాలంతా లోపలికి వచ్చేస్తుంది, అక్కడ మీకు ఏసీ అనుభవం అవ్వదు. उनको एसी में लेकर आएंगे तो क्या होगा? వాళ్ళనే ఏసీలోకి తీసుకొచ్చామనుకోండి అప్పుడు ఏమవుతుంది? एसी का सुख क्या है उनको पता चलेगा। ఏసీ సుఖం ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. तो ऐसे जमा किया हुआ जो व्यक्ति है उनके पास पैसा है, इसलिए वो एसी कार में बैठा है। ఈ జమ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర ధనం ఉంది, అందుకే ఆయన ఏసీలో ఉన్నారు. शरीर रूपी साधन को उन्होंने एसी में बिठाया है। శరీర రూపీ సాధనాన్ని ఆయన ఏం చేశారు? ఏసీలో కూర్చోబెట్టారు. ऐसे ही आप अपनी मन बुद्धि रूपी साधन को बाबा के अंदर रखो, అలాగే మన మనసు బుద్ధి సంస్కారాల్ని బాబాలో ఉంచండి. तब उन लोगों को भी उसके अंदर लेकर आना है। అప్పుడు వాళ్ళని కూడా ఆ లోపలికి తీసుకురావాలి. अभी एग्जाम्पल तो ठीक है, ఇప్పుడు ఉదాహరణ అయితే బాగుంది, लेकिन स्पिरिचुअलिटी में इसका मीनिंग क्या है? కానీ ఆధ్యాత్మికంలో దీని అర్థం ఏమిటి? बाबा कहते हैं आपके आगे कोई आत्माएं आते हैं, బాబా అంటారు మీ దగ్గరికి ఎవరో ఆత్మలు వచ్చారనుకోండి, किसी के बारे में कुछ नेगेटिव कहते हैं, ఎవరి గురించో కొంచెం నెగిటివ్ గా మాట్లాడతారు. आप क्या करते हो? बहुत प्यार से इंटरेस्ट से सुनते हो, మీరు చాలా ఇంట్రెస్టింగ్ గా వింటారు ఆ మాటలు. हाँ, और उसका जो कमियां हैं अपने मन बुद्धि में संस्कार में स्टॉक रखते हो। అప్పుడు వాళ్ళ లోపాలు ఏవైతే ఉన్నాయో అవి మన మనసు బుద్ధిలో మనం స్టాక్ పెట్టేసుకుంటాం. जो वेस्ट है, नेगेटिव है, अनवांटेड थिंग्स है, उसको अपने संस्कार में रख लेते हो। ఏదైతే వేస్టో అక్కర్లేందో అదంతా ఏం చేస్తామో మన సంస్కారాల్లోకి పెట్టుకుంటాం. మనం उसके बारे में ही सोचते रहते हैं और भी, దాని గురించే ఇంకా 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 ఆలోచిస్తూ ఉంటాం. और लोगों के पास आप क्या करते हैं? ये सभी वर्णन करते हैं, ऐसे हैं ऐसे, उनका कमी के बारे में और किसी को कहते हैं। జనాలందరి దగ్గర ఏం చేస్తారు? మీరు ఇది ఎంత వర్ణన చేస్తారు, వాళ్ళ లోపాల గురించి మీరు చెప్తూ ఉంటారు అందరికి. जैसे कि खराब हुआ कोई फल आप अपने पास रखेंगे तो क्या होगा? ఎలా అయితే పాడైపోయిన పండుని మీ దగ్గర ఉంచుకున్నారనుకోండి ఏమవుతుంది? बदबू आता है ना। దుర్వాసన వస్తుంది కదా. वही फल और किसी को दे देंगे तो वो बदबू उन तक भी जाकर पहुंचेगा ना। అదే పండు మీరు ఎవరికైనా తీసుకెళ్లి ఇచ్చారనుకోండి ఆ దుర్వాసన వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తుంది కదా. तो वायुमंडल क्या होता है? అప్పుడు వాయుమండలం ఏమవుతుంది?
खराब होता है ना, పాడైపోతుంది కదా. तो जिम्मेदार कौन हो गए? ఆ బాధ్యత ఎవరయ్యారు? బాధ్యత हम ही बन गए ना। మనమే అయిపోయాం కదా. तो ऐसे आपका कर्मों का हिसाब किताब हो रहा है। అలా మీ కర్మల యొక్క లెక్కాచారాలు తయారవుతుంది. किसी का जो कमी है, ఎవరిదో ఒక లోపం ఉంది అనుకోండి, किसी के पास जो विकार है, ఎవరి దగ్గరైనా వికారాలు ఉన్నాయి అనుకోండి, भले आपने देखा మీరు చూసే ఉండొచ్చు, या किसी ने उनके बारे में बताया, ఎవరైనా కూడా మీకు వాళ్ళ గురించి చెప్పారు అనుకోండి, क्या करना है? ఏం చేయాలి? उस चीज को पहले लेना नहीं है। ఫస్ట్ ఆ వస్తువుల్ని మీరు తీసుకోకూడదు. लिया तो भी पहले उसको क्लीन करना है। తీసుకున్నా కూడా వాటిని ఫస్ట్ శుభ్రం చేయాలి. आपके द्वारा किसी को भी किसी का की कमी का माना लैंग्वेज ज्ञान ट्रांसफर नहीं होना चाहिए। మీ దగ్గర నుంచి వేరే వాళ్ళకి ఇలాంటి లోపం ఉన్న లాంగ్వేజ్ ఎవ్వరికి ట్రాన్స్ఫర్ అవ్వకూడదు. अभी बाबा बच्चे पूछ रहे हैं, ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు బాబాని, किसी का कमी देखना गलत है क्या? ఎవరిదైనా లోపం చూడటం తప్ప? देखना गलत नहीं है, చూడటం తప్పేమీ కాదు, समझना गलत नहीं है, అర్థం చేసుకోవడం కూడా తప్పు కాదు. धारणा करना गलत है। అది ధారణ చేశారనుకోండి మీరు, అది తప్పు. ये तो बड़े हैं योगेश भाई, ये गलती कर लिया तो होता है, हम भी करेंगे करके उनका जो कमी है हमको धारणा नहीं करना है। ఆ యోగేష్ బాయ్ ఆయన పెద్ద ఆయన చేశారు తప్పు అని చెప్పి మనం అదే చేసాం అనుకోండి, అది ధారణ చెయ్యకూడదు ఆ తప్పుని మీరు. ठीक है, उनका जो कमी है अपने संस्कार में नहीं रखना है। అది ఏమైతే లోపం ఉందో అది మన సంస్కారంలో పెట్టుకోకూడదు. किसी का कमी दिखाई दिया तो ఎవరిదైనా లోపం మనకి కనిపించింది అనుకోండి, तुरंत बाबा को कहो, వెంటనే బాబాకి చెప్పేయండి, बाबा उस आत्मा का एक कमी है उसको ठीक करो। బాబా ఆ ఆత్మకి ఈ లోపం ఉంది, అది సరి చెయ్యండి అని చెప్పి. बार बार बाबा से डिस्कशन करने का जरूरत नहीं है। అస్తమాను కూడా బాబాతో ఇది డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. बार बार करना जरूरत नहीं है। చాలా సార్లు చేయాల్సిన అవసరం కూడా లేదు. साथ में उन आत्माओं को भी शांति का शक्ति देकर उस विकार से बाहर आने के लिए आपको सहयोग देना चाहिए। దాంతో పాటు వాళ్ళకి ఆత్మలకి శక్తిని ఇచ్చి ఆ వికారాల నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. शांति का शक्ति देना चाहिए। శాంతి యొక్క శక్తిని ఇవ్వాలి వాళ్ళకి. तो ऐसे आत्माएं అలాంటి ఆత్మలు स्वयं सेफ रहने के साथ साथ స్వయంలో సేఫ్ గా ఉంటారు, రక్షణతో. साथ में ऐसे वाले आत्माओं को भी सेफ जोन में लेकर आते हैं। उनको सेफ जोन में आने के लिए ये उनको शांति का सहयोग देते हैं। వాళ్ళు శాంతంగా సేఫ్ లో ఉంటారు, అలాగే మిగతా ఆత్మల్ని కూడా సేఫ్ జోన్ లోకి తీసుకొస్తారు. तो उनका कमी आपने मन में रखा तो क्या होगा? వాళ్ళ లోపాలన్నీ మీరు మనసులో పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? अभी किसी ने कहा ये बहन है ना राजयोग करने के टाइम पर नींद करते हैं। ఎవరైనా అన్నారు ఇలాగా, ఈ అక్కయ్య ఉన్నారంటే గనక రాజయోగంలో పడుకున్నారు అని చెప్పి. ठीक है, तो जब भी उस आत्मा को देखते हैं आप क्या करता है, ये नींद करती है, ये नींद करती है, प्रिंट हो जाता है ना आपके मन में। ఎప్పుడైనా ఆత్మను చూసినప్పుడు వెంటనే ఆవిడ ఎప్పుడు పడుకునే ఉంటారు, ఎప్పుడు రాజయోగంలో పడుకునే ఉంటారు అన్న ప్రింట్ మీ మనసులోకి వచ్చేస్తుంది. हाँ, और साथ में जब भी वो आत्माएं आपके साथ में आएंगे वही संकल्प आपके द्वारा उन तक जाकर पहुंच जाएगा। దాంతో ఎప్పుడు ఆత్మ మిమ్మల్ని కలిసినప్పుడు అక్కడ మీకు అలా ఉంటుంది, ఆవిడ ఎప్పుడు పడుకుంటుందని అది ఆవిడ వరకు వెళ్ళిపోతుంది. तो उनका जो पॉजिटिव है वो आपके मन में नहीं रहता है, जो नेगेटिव है वही प्रिंट हो जाता है। ఆవిడ దగ్గర పాజిటివ్ గా ఉన్నవేమి మన మనసులో ఉండవు, నెగిటివ్ గా ఉన్న లోపాలన్నీ మీ మనసులోకి ప్రింట్ అవుతాయి. और भी ज्यादा हिसाब किताब बनता ही जाता है। అప్పుడు ఇంకా ఎక్కువ లెక్కాచారాలు పెరిగిపోతూ ఉంటాయి. तो उस समय क्या करना है? అప్పుడు ఆ సమయంలో మీరు ఏం చేయాలి? बाबा उस आत्मा को नींद से नींद जीतने का शक्ति दे दो, ऐसे संकल्प करके उनको शांति का शक्ति दे दो। మీరు బాబాని ఏమడగాలంటే ఆవిడ అక్కడ నిద్రపోకుండా అక్కడి నుంచి విజయం సాధించాలి అన్నది బాబాకి మీరు అప్లికేషన్ పెట్టాలి. ठीक है, साथ में उस आत्मा के प्रति शांति का शक्ति देने के लिए निमित्त बनो। దాంతో పాటు ఆ ఆత్మకి ఆ శాంతిని ఇచ్చే ప్రక్రియ చేయాలి. शुभ भावना शुभ कामना रखो, శుభ భావన శుభకామనలు ఉంచుకోవాలి. किसी का कमी को समझना गलत नहीं है, వేరే వాళ్ళ లోపాలని అర్థం చేసుకోవడం తప్పేమీ కాదు, उसके अनुसार हम उनके साथ व्यवहार कर सकते हैं। దాని అనుసారంగా మనం వ్యవహారం చేయొచ్చు వాళ్ళతో. लेकिन उनकी कमी को और किसी के प्रति वर्णन करना, कहना या मन से या मुख से ये गलत है, ये हिसाब किताब बन जाता है।
వారి గురించి నెగెటివ్ గా వాళ్ళకి వేరే ఆత్మలకి చెప్పడం, వర్ణన చేయడం అది మంచిది కాదు. దాని వల్ల లెక్కాచారాలు పెరిగిపోతాయి. जैसे ఎలాగంటే एक गुम्बज में जाओ, ఒక గుమ్మటంలోకి వెళ్ళండి. आप एक बात करेंगे वही 10 बार आपको रिपीट में आएगा। మీరు ఒక్క మాట మాట్లాడారనుకోండి, ఒక 10 సార్లు మనకి రిపీట్ అవుతుందది. ऐसे जिस आत्मा के प्रति जैसे आप संकल्प करते हो वैसे ही आपको रिपीटेशन आएगा। అలాగే మీరు ఏ ఆత్మ గురించి అయితే ఇలా వర్ణన చేసి మాట్లాడారో నెగెటివ్ గా అదే మళ్ళీ మీ వరకు రిపీట్ అయ్యి వచ్చేస్తుంది. वो आत्मा कोई भी हो, ఆ ఆత్మ ఎవరైనా అవ్వచ్చు. बड़े पति है, बच्चे हैं, निमित्त सेंटर टीचर है, जो भी है, ये आपका अकाउंट ज्यादा होता ही जाएगा, बार 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 हिसाब किताब आता ही रहेगा। భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, లేకపోతే సెంటర్ టీచర్ అవ్వచ్చు. ఏదైనా సరే మీరు అలా నెగెటివ్ గా మాట్లాడారంటే అది మళ్ళీ మీకే వెనక్కి వచ్చేస్తుంది. లెక్కాచారాలు పెరిగిపోతాయి వాళ్ళతో. तो वैसे हिसाब किताब आ गया तो क्या होगा? అలా లెక్కాచారాలు వచ్చాయనుకోండి ఏమవుతుంది? राजयोग में बैठते हो, बाबा वो ऐसे करती है, वो ऐसे करती, यही आपका राजयोग हो जाएगा। రాజయోగంలో కూర్చున్నప్పుడు ఆ అక్క ఇలా చేస్తారు, ఈ వీళ్ళు ఇలా చేస్తారు అంటారు. అప్పుడే అదే రాజయోగం అయిపోతుంది. वो क्यों कहती है? ఆవిడ అలా ఎందుకు అన్నారు? आपने एक दिन कहा है इसलिए 10 टाइम्स ज्यादा होकर आपको रिटर्न आ रहा है। మీరు ఎప్పుడో ఒకసారి అన్నారు. అదే 10 సార్లు రెట్టింపయ్యి మళ్ళీ మీకు వచ్చేస్తుంది అలా. आप कहते हो तो कहते हो हम तो जोक्स में कहा था, सीरियसली नहीं कहा था। నేనేదో సిల్లీగా జోక్‌గా అన్నాను. నేను సీరియస్‌గా ఏమి అనలేదు అంటారు మీరు. उन्होंने कुछ कह दिया तो आपको गुस्सा आ जाएगा। వాళ్ళు మిమ్మల్ని ఏదో అంటే అప్పుడు కోపం వచ్చేస్తుంది మీకు. उसके लिए आप ज्यादा समय देते हो, इसलिए उस समय राजयोग करने को नहीं होता है। కాబట్టి ఆ ఆలోచనలకి మీరు ఎక్కువ సమయం ఇచ్చేస్తారు. అందువల్ల అప్పుడు రాజయోగం అవ్వదు. हर रोज बाबा के आगे यही कंप्लेंट लेकर जाते हो, ప్రతిరోజు బాబా దగ్గరికి ఇదే కంప్లైంట్ తీసుకుని వెళ్తారు. आज ये ठीक नहीं है, कल ये ठीक नहीं है, तो बार 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 आपके घर में क्या होता है, आपके मन में ऐसे क्लैश होता ही रहता है। ఈవేళ ఇది బాగోలేదు, నిన్న ఇది బాగోలేదు, అదే కంప్లైంట్ రోజు బాబాకి చెప్తారు. మీ మనసులో కూడా క్లాష్ వచ్చేస్తూ ఉంటాయి. तो इससे राजयोग का कमाई भी नहीं होगा। అందువల్ల రాజయోగం సంపాదన అవ్వదు. दूसरा जो कमाई किया हुआ भी वो कम होता ही जाएगा। రెండవది మీరు సంపాదించుకున్నారు కదా జమ, అదేమో తక్కువ అయిపోతూ వెళ్ళిపోతుంది. तो साधना तो कर रहे हैं, సాధన అయితే చేస్తున్నారు, लेकिन सूक्ष्म रूप में ऐसे लीकेज हो रहा है। కానీ సూక్ష్మ రూపంలో ఇలాంటి లీకేజ్ అవుతుంది. साथ में దాంతో పాటు किसी ने कुछ बात कर रहे हैं, ఎవరైనా ఏదైనా కొంచెం మాట అంటున్నారు అంటే కనుక उसमें हाँ में हाँ कहना भी गलत है। అందులో ఓకే అవును అవును అని అనడం కూడా తప్పు. जैसे ఎలాగంటే घर से आप बाहर गए, ఇంటి నుంచి మీరు బయటికి వెళ్ళారు, उन्होंने किसी ने कुछ कह दिया, ఎవరో మిమ్మల్ని ఏదో అన్నారు, किसी का कमी को कह दिया, ఎవరి లోపం గురించో వాళ్ళు మీకు చెప్పారు. मन में आते बाबा को कहो उस आत्मा को अच्छा हो। మనసులోనే బాబాతో చెప్పండి ఆ ఆత్మకి మంచి జరగాలి అని. जिन्होंने कहा उनको भी कल्याण के लिए सोचो, जिनके प्रति कहा उनके लिए भी शुभ भावना रखो। ఎవరైతే ఈ లోపం చెప్పారో వాళ్ళ పట్ల శుభ భావన ఉంచండి, ఎవరి గురించి చెప్పారో వాళ్ళ పట్ల కూడా శుభ భావన ఉంచండి. किसी ने कुछ विशेषता कही, ఎవరైనా విశేషత చెప్పారో అనుకోండి, उस विशेषता का और सभी को बताओ। ఆ విశేషతనైతే అందరికీ చెప్పండి. कमियां बताए तो वहां को ही अपने मन से, वृत्ति से, बुद्धि से, संस्कार से वहां ही उसको क्या करो, क्लीन करो। అయితే లోపాలు చెప్పారనుకోండి, మీ మనస్సుతోని వృత్తితోని అక్కడే శుభ్రం చేసేసండి ఆ లోపాన్ని. समझ लो आपने 2 केजी एप्पल लेकर आए हैं, మీరు వెళ్ళి 2 కేజీల యాపిల్ కొనుక్కుని వచ్చారు. उसमें 2 एप्पल खराब है, అందులో 2 యాపిల్స్ పాడైపోయాయి. घर में लेकर आके क्या करेंगे? ఇంటికి తీసుకొచ్చిన వెంటనే ఏం చేస్తారు? ऐसे ही रखेंगे क्या? అలా ఉంచేస్తారా? और किसी को देंगे क्या गिफ्ट में? जो आपके घर में रिश्तेदार आते हैं या किसी को गिफ्ट देना है या कुछ देना है तो उनको देते हैं क्या? ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి, మీరు వాళ్ళకైనా ఇస్తారా ఈ 2 పాడైపోయినవి? क्या करते हो? ఏం చేస్తారు? उसको पहले फेंक देते हो, क्लीन करते हो उसको। ఫస్ట్ వాటిని ఏం చేస్తారు? క్లీన్ చేసేసి అక్కర్లేని పాడైపోయినవి పాడేస్తారు. जब आपको समझ में आ गया वो खराब हो गया है, మీకు ఎప్పుడైతే అర్థమైందో అవి పాడయ్యాయి అని చెప్పి वो अच्छे एप्पल के साथ भी वो एप्पल रखेंगे तो क्या होगा? మంచి యాపిల్స్ తో యాపిల్స్ ఉంచామనుకోండి పాడైనవి, అప్పుడు ఏమవుతుంది? अच्छा एप्पल भी क्या हो जाएगा? खराब हो जाएगा ना, इसका प्रभाव उसके में भी आ जाएगा। మంచి యాపిల్స్ కూడా పాడైపోతాయి కదా, ఎందుకంటే ఈ చెడిపోయినవి దాని ప్రభావం మంచి వాటి మీదకి వస్తుంది, మంచివి కూడా పాడైపోతాయి. तो आपके पास अच्छे संस्कार भी है, बुरे संस्कार भी है।
మీ దగ్గర మంచి సంస్కారాలు ఉన్నాయి, చెడ్డ సంస్కారాలు ఉన్నాయి. तो जो बुरा संस्कार है पहले उसको जलाओ और उसको फेंक दो, क्लीन करो. ఫస్ట్ చెడ్డ సంస్కారాల్ని క్లీన్ చేసుకోండి, పడేయండి. थोड़ा सा भी आपके मन में रहा కొంచెమైనా చెడ్డ సంస్కారాలు మీ మనసులో ఉన్నాయి అనుకోండి, तो संकल्प में जरूर आएगा. అవి సంకల్పంలోకి ఖచ్చితంగా వచ్చేస్తాయి. स्लोली वाणी में भी आएगा, వెంటనే స్లోగా మన మాటల్లోకి కూడా వచ్చేస్తాయి అవి. गुस्सा भी आएगा, కోపం కూడా వచ్చేస్తుంది, वायुमंडल में भी आएगा. వాయుమండలంలో కూడా వచ్చేస్తుంది. ज्यादा समय उसके साथ आप कनेक्टेड रहेंगे. ఎక్కువ సమయంగా వాటితో మీరు కనెక్ట్ అయిపోయి ఉంటారు. बाबा के साथ तुरंत कनेक्शन नहीं होता है, బాబాతో ఇంకా వెంటనే కనెక్షన్ కూడా అవ్వదు అప్పుడు. इससे आपको बहुत लॉस होता है. ऐसे आपका अकाउंट वेस्ट हो रहा है. ఎందుకంటే దాని వల్ల మీకు చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే మీ అకౌంట్ లో లాస్ అయిపోతుంది, నష్టం అయిపోతుంది జమ అయిన స్టాక్ అంతా. तो बाबा कहते हैं वेस्टेज जो है ना बहुत फास्ट स्प्रेड होता है. బాబా అంటారు వేస్టేజ్, వ్యర్థం ఏదైతే ఉందో అది చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. चाहे आप 10 अच्छा काम करो, कोई आपको वर्णन नहीं करते हैं. మీరేదో మంచి పని చేశారు అనుకోండి, ఎవరు దాన్ని వర్ణించరు. एक कुछ कम किया तो इतना फास्ट स्प्रेड हो जाता है कि लोगों के मुंह में वही आने लगता है. ఏదైనా ఇంత తప్పు చేశారు అంటే కొంచెం వెంటనే అందరి నోట్లలోనే అదే వచ్చేస్తుంది, అంత త్వరగా వ్యాపించేస్తుంది. क्योंकि लोगों को अभी नेगेटिव अच्छा लगता है, वो भोजन अच्छा लगता है. ఎందుకంటే ఆత్మలందరికీ ఇప్పుడు నెగిటివ్ చాలా ఇష్టం, అదే బాగుంటుంది వాళ్ళకి. क्योंकि कलयुग है ना, इसलिए ऐसे होता है. ఎందుకంటే ఇది కలియుగం కదా, అందుకే అలా అవుతుంది. लेकिन आप तो बाबा के बच्चे हो, కానీ మీరు బాబా పిల్లలు, इसलिए व्हाइट कपड़े पहनते हो. అందువల్ల తెలుపు వస్త్రాలు వేసుకుంటారు. व्हाइट कपड़े में वैरायटी कुछ दाग लगा है तो अच्छा लगेगा क्या? వైట్ డ్రెస్ మీద ఏదైనా మరక పడింది అనుకోండి, అది బాగుంటుందా? वैरायटी एक नहीं, बहुत वैरायटी का लगा है तो अच्छा लगेगा क्या? ఒక మరకే కాదు, చాలా మరకలు పడ్డాయి అనుకోండి, బాగుంటుందా? బాగోదు కదా. कितना क्लीन रहता है उतना कपड़ा भी अच्छा रहता है, जिन्होंने पहना है वो भी अच्छे दिखते हैं. మీరు ఎంత క్లీన్ గా ఉంటే బట్టలు అంత క్లీన్ గా ఉంటాయి, అంత బాగా కనిపిస్తాయి. इसीलिए किसी का भी नेगेटिव को अपने मन में नहीं रखना है. అందువల్ల ఎవ్వరి నెగిటివ్ ని మీరు మీ మనసులో ఉంచుకోకూడదు. साथ में किसी को भी उसके प्रति वर्णन भी नहीं करना है. దాంతో పాటు ఎవరిదైనా లోపాలను కూడా మీరు వర్ణించకూడదు. ये बात बाबा किनको कह रहे हैं? ఈ ఈ మాటలన్నీ బాబా ఎవరికి చెప్తున్నారు? जो संपूर्ण बनना चाहते हैं, जो परफेक्ट बनना चाहते हैं. ఎవరైతే సంపూర్ణంగా పర్ఫెక్ట్ గా అవుదాం అనుకుంటున్నారో వాళ్ళ గురించి చెప్తున్నారు. सदा खुश रहना चाहते हैं, ఎవరైతే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని అనుకుంటున్నారో वो संतोष रहने के लिए ये छोटे छोटे चीजें आपके प्रॉब्लम में लेकर आ रहे हैं. మీరు సంతోషంగా ఉండాలనుకుంటున్నారు, కానీ ఇలాంటి చిన్న చిన్న లోపాలు మిమ్మల్ని ఇలా తీసుకొస్తున్నాయి. बहुत अच्छा योग भी कर रहे हो, యోగం అయితే చాలా బాగా చేస్తున్నారు, सेवा भी कर रहे हो, సేవ కూడా చేస్తున్నారు. लेकिन योग में युद्ध चल रहा है. కానీ యోగంలో యుద్ధం జరుగుతుంది, लेकिन खुशी नहीं है. बाबा जैसे कहते हैं वो खुशी नहीं है. కానీ సంతోషం లేదు. బాబా ఎలా చెప్తున్నారో అలాంటి సంతోషం లేదు. बार बार वही आत्माएं द्वारा आपको टेस्टिंग पेपर आ रहा है. చాలా సార్లు ఆత్మల దగ్గర నుంచే మీకు టెస్టింగ్ పేపర్ వస్తుంది. तो कारण बाबा ने आज कहा, దానికి కారణం కూడా బాబా ఈ రోజు చెప్తున్నారు. तो मेरा एग्जाम्पल मैं कहता हूँ. నా ఎగ్జాంపులే నేను చెప్తున్నాను. मुझे गैस्ट्रिक का प्रॉब्लम है. నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది. ये बार जब हम आंध्रा गए थे, ఒకసారి ఆంధ్ర వెళ్ళినప్పుడు, लास्ट टाइम जब सेवा में गए थे ना, ये बार మొన్న లాస్ట్ టైం వెళ్ళాను కదా, అప్పుడు వెళ్ళినప్పుడు उस समय एक भाई जी ने हमको ग्राउंड नट दे दिया. ఆ రోజు మాకు ఒక బాయిజీ ఏం చేశారు, వేరుశెనగ గుళ్ళు ఇచ్చారు. रात को मैंने क्या किया, 2 दिन रात को ग्राउंड नट खा लिया, बहुत अच्छा टेस्ट है करके. రాత్రి నేను ఏం చేశాను, ఆ 2 రోజులు రాత్రి నేను అవి తిన్నాను, చాలా టేస్టీగా ఉన్నాయని చెప్పి. तो क्या हो गया, 2 दिन से मुझे उसका इफेक्ट आ रहा है, बहुत दर्द हो रहा है, बहुत समस्या आ रहा है. అవి తినడం వల్ల నాకు ఆ 2 రోజులు సమస్య వచ్చింది తర్వాత. क्यों? ఎందుకంటే जो चीज मुझे शरीर को नहीं होता है वो मैंने खिलाया, उसका इफेक्ट तो शरीर में आएगा ना. ఏదైతే వస్తువులు నా శరీరానికి పడవో నేను అవి తిన్నాను, అందువల్ల వాటి ప్రభావం నా మీద ఉంది. तो मैंने खाया है तो उसका दुख तो मुझे ही भुगतना पड़ेगा ना. నేనే తిన్నాను కాబట్టి దాని దుఃఖం కూడా నేనే అనుభవించాలి కదా. तो ऐसे ही आत्मा हेल्दी रहने के लिए जो ज्ञान चाहिए वही मुझे लेना है. అలాగే ఆత్మ కూడా
ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటుందో అలాంటి వస్తువులే తీసుకోవాలి. तो भगवान का जो ज्ञान है, शक्ति है, इससे ही आत्मा हेल्दी वेल्दी बन जाती है। భగవంతుని శక్తి ద్వారానే ఆత్మ హెల్దీగా వెల్దీగా తయారవుతుంది. कोई भी आत्मा जो भी पार्ट निभाता है उसमें किसी का भी गलती नहीं है। ఎవ్వరి ఆత్మ ఎలాంటి పాత్ర వహించినా అందులో ఎవ్వరిది తప్పు లేదు. हर एक आत्मा प्योर है ప్రతి ఒక్క ఆత్మ పవిత్రంగానే ఉంటుంది. और किसी आत्मा ठीक नहीं है कहने के लिए आपको कोई भी राइट्स नहीं है, ఎవరు వేరే ఆత్మ సరిగా లేరు అని చెప్పే హక్కు మీకు లేదు. क्योंकि आप स्टूडेंट हो, ఎందుకంటే మీరు ఇంకా స్టూడెంటే. आपके पास पेपर है, మీ దగ్గర పేపర్ ఉంది, पेन है, పెన్ ఉంది, ब्लू कलर का पेन है। బ్లూ కలర్ పెన్ ఉంది. आपका काम है మీ పని ఏంటంటే क्वेश्चन को आंसर लिखना। ఓన్లీ ప్రశ్నకి సమాధానం రాయడం మాత్రమే. आंसर ठीक है कि नहीं ठीक है वो बाबा के हाथ में, रेड कलर का पेन बाबा के हाथ में है, आपका हाथ में नहीं है, बाबा ने नहीं दिया है। మీ సమాధానం బాగుందో లేదా అన్నది తండ్రి చేతిలోనే ఉంది. ఎందుకంటే బాబా చేతిలో రెడ్ ఇంక్ పెన్ ఉంది. रेड इंक का पेन है तो भी రెడ్ ఇంక్ పెన్ ఉన్నా సరే ఆయన अपने पेपर को आप चेक करो और किसी का पेपर चेक मत करना। మీ దగ్గర రెడ్ ఇంక్ పెన్ ఉందనుకోండి, మీ పేపరే మీరు చెక్ చేసుకోండి, వేరే వాళ్ళ పేపర్ కాదు. बाबा जो मुरली में आंसर देता है उसके आधार पर अपने आंसर के साथ आप खुद के लिए मार्क्स दे देना। బాబా మురళిలో ఏదైతే చెప్తారో మనకి దాని అనుసారంగా మీ పేపర్ ని మీరు చెక్ చేసుకోండి. और किसी का पेपर बाबा ने आपके हाथ में नहीं दिया है उनका मार्क्स आप नहीं दे सकते हो। వేరే వారి పేపర్ ఏమి మీకు బాబా ఇవ్వలేదు కాబట్టి మీరు అటువైపు పెట్టద్దు దృష్టి. इसीलिए कोई भी आत्मा ठीक नहीं है, आप ना मन से कह सकते हो, ना मुख से कह सकते हो, ना मैसेज द्वारा कह सकते हो। కాబట్టి వేరే ఆత్మ సరిగా లేరు అంటే గనక మీరు నోటితో చెప్పకూడదు, మనసుతో చెప్పలేరు. ठीक है, हर एक आत्मा आपका ही कर्मों का रिफ्लेक्शन के कारण आपके साथ बिहेव करती है। ప్రతి ఒక్క ఆత్మ మీరు చేసిన ప్రవర్తన వల్లే అది పరివర్తన అయ్యి మళ్ళీ మీకు పరావర్తన అయ్యి మీకు వస్తున్నది. आगे आत्मा से जो भी आपको मिल रहा है आपका ही हिसाब किताब रिटर्न में मिल रहा है। మీ ఆత్మ మీరు ఏం చేసినా అది మీరు చేసిన దాని వల్లే మీకు రిటర్న్ వస్తుంది. आज आप कहते हैं मेरे पति ठीक नहीं है कहते हैं तो वो ठीक ही नहीं रहेगा। మీరు ఇప్పుడు అన్నారు అనుకోండి, నా భర్త సరిగా లేరు ఇంకా అలాగే ఉండిపోతారు, సరిగా లేరు. मेरा पति शांत है कहते रहेगा, वो एक दिन शांत हो जाएगा। అప్పుడు మీరే అనుకున్నారు అనుకోండి, నా భర్త శాంతంగా ఉన్నారని, అప్పుడు ఆయన శాంతంగా అయ్యే వస్తారు మీ దగ్గరికి. अभी माताएं कहते हम तो 6 महीने से शांत कह रहे लेकिन और भी अशांत हो रहे, क्या करें? ఆ మాటలు అంటారు మేము 6 నెలల నుంచి అంటున్నాము శాంతంగా అవ్వండి అయినా అవ్వట్లేదు అని చెప్పి అంటారు మాటలు. क्योंकि उनके साथ हिसाब किताब बहुत है ना, इसीलिए सेटलमेंट नहीं हो रहा है। ఎందుకంటే వాళ్ళతో లెక్కాచారాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అలా అవ్వటం లేదు, సెటిల్ అవ్వట్లేదు. सिर्फ शांति कहने से नहीं होता है, शांति उन तक जाकर पहुंचना है तो उतना पावरफुल योग करना चाहिए। శాంతి అంటే అవ్వదు. మీరు ఎంత పవర్ఫుల్ గా యోగం చేయాలి అంటే ఆ శాంతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీరాలి. तो अपने पुरुषार्थ को चेक करो, మీ పురుషార్థాన్ని మీరు చెక్ చేసుకోండి. तो मेरा कमी कहाँ है, నా లోపం ఎక్కడుంది అని, मेरा जमा कहाँ वेस्ट हो रहा है। నా జమ ఎక్కడ వ్యర్థమైపోతుందో అన్నది చూసుకోండి. बच्चे तो बहुत होशियार है, పిల్లలైతే చాలా తెలివైన వాళ్ళు. किसी का कमी नहीं देखना है, ఎవరి లోపము చూడకూడదు, मन में नहीं रखना है, మనసులో ఉంచుకోకూడదు, वर्णन नहीं करना है, వర్ణన చేయకూడదు, किसी को कहना भी नहीं है, ఎవరికి చెప్పకూడదు. उसके बारे में बाबा के साथ भी डिस्कशन नहीं करना है। దాని తర్వాత దాన్ని బాబాతో కూడా డిస్కస్ చేయకూడదు. तो करना क्या है ये बताइए? కాబట్టి ఏం చేయాలి చెప్పండి అంటున్నారు तो मन बुद्धि तो है ना, उसको क्या करे, कर्म क्या करे, ये नहीं करना है वो नहीं करना है, तो सब कुछ ठीक है लेकिन करना क्या है वो बताइए। మనసు బుద్ధిని అది చేయకూడదు ఇది చేయకూడదు అంటున్నారు, కానీ ఏది చేయాలో చెప్పట్లేదు, అది చెప్పండి అంటున్నారు. तो बाबा कहते हैं मौज में रहो, బాబా అంటున్నారు ఆనందంగా ఉండండి. बच्चे कहते हैं थैंक यू बाबा, పిల్లలు అంటారు థ్యాంక్ యూ బాబా అని చెప్పి. हम तो वही कर रहे हैं ना, మేము అవే కదా చేస్తున్నాము. अमृत वेले में आराम से सो रहे हैं, అమృత వేళలో మేము విశ్రాంతిగా పడుకుంటున్నాము, वैरायटी भोजन बना के खा रहे, मौज में है, नो प्रॉब्लम। రకరకాల భోజనం తయారు చేసుకుని తింటున్నాము, మేము ఆనందంలోనే ఉన్నాము, ఏం ప్రాబ్లం లేదు అంటున్నారు. बाबा कहते ये मौज नहीं है, బాబా అంటున్నారు ఇవంతా ఆనందం కాదు.
रूहानी मौज में रहो, ఆత్మిక ఆనందంలో ఉండండి అని. अपने मन को भगवान के पुरुषार्थ, साधना, सेवा, रूहानी कमाई में मन रखो। మన మనస్సుని ఎప్పుడు భగవంతుని సేవ, యోగం వీటిల్లోనే ఎక్కువ ఉంచండి. तो उसमें क्या होता है, आप इतना बिजी हो जाते हो और किसी के बारे में बात करने के लिए आपके पास टाइम ही नहीं रहता। అప్పుడు మీరు ఎంత బిజీ అయిపోతారంటే ఇందులో ఎవరి గురించి ఏం మాట్లాడాల్సిన సమయమే మీకు దొరకదు. अभी मुझे भी बाबा ने इतना बिजी कर दिया है, वो एक के बाद सेवा, एक के बाद एक सेवा, इससे बिजी रखने से और कुछ सोचने के लिए मेरे पास टाइम ही नहीं है। అప్పుడు నన్ను బాబా ఎంత బిజీలో ఉంచారంటే ఒక సేవ తర్వాత ఒక సేవ, నాకు ఏది ఆలోచించడానికి కూడా టైం ఉండటం లేదు. ठीक है, इसलिए सोचने का काम नहीं है तो कोई मेरे से बात भी नहीं करते हैं, क्योंकि उसकी तरफ मेरा अटेंशन जाता ही नहीं है। ఎందుకంటే నాకు ఆలోచన లేదు కాబట్టి ఎవరు నా దగ్గరికి వచ్చి ఏమి అనరు. ఎందుకంటే నా అటెన్షన్ అసలు వాళ్ళ వైపే వెళ్ళటం లేదు. वो मुझे इंटरेस्ट नहीं है, ఎందుకంటే అందులో ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు. क्योंकि मेरा मन बुद्धि और किसी में बिजी है ना। ఎందుకంటే నా మనసు బుద్ధి వేరే దాని మీద ఉంది కదా. तो सदा काल रूहानी मौज में रहो, जिस्मानी मौज में नहीं। ఎల్లప్పుడూ మీరు ఆత్మిక ఆనందంలో ఉండండి, శరీర ఆనందంలో కాదు. ऐसे नहीं, पति को ऐसा नहीं कहना वीकेंड आ गए ना, सेकंड सैटरडे आ गए ना, बच्चों के साथ घूमने के लिए जाएंगे, होटल में जाएंगे, ऐसा नहीं। ఇప్పుడు సెకండ్ సాటర్డే వచ్చింది, సెలవు వచ్చింది, ఇప్పుడు హోటల్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పి కాదు. उसके बदले रूहानी कमाई के लिए कहाँ जाना है वो सोचो। దానికి బదులు ఆత్మిక సంపాదన చేయడానికి ఎక్కడికి వెళ్ళాలో అన్నది ఆలోచించండి మీరు. तो कर्मों की गुह्य के गति के ज्ञाता बनो, కాబట్టి కర్మల యొక్క గుహ్య గతి యొక్క దాతగా అవ్వండి. और जहां लीकेज हो रहा है वो थोड़ा चेक करो। ఎక్కడ లీకేజ్ అవుతుందో అక్కడ కొంచెం చెక్ చేసుకోండి. साथ में దాంతో పాటు समय के अनुसार, సమయం అనుసారంగా, समय बहुत कम है, సమయం చాలా తక్కువ ఉంది మనకి. एक होता है न्यारा प्यारा, ఒకటేంటి అతీతంగా ఉండడం మరియు ప్రేమగా ఉండడం. और दुनिया के किसी में भी मन नहीं रखना है। మనము ప్రపంచంలో ఏ వస్తువు మీద మన మనసును పెట్టకూడదు. साथ में ज्यादा समय దాంతో పాటు ఎక్కువ సమయం मनसा सेवा के लिए देना चाहिए। మనస సేవ చేయడానికి ఇవ్వాలి సమయం. किसी का बात नहीं सुन रहे, चिंतन नहीं कर रहे, ठीक है, लेकिन मन को बेहद की सेवा में, विश्व कल्याण की सेवा में बिजी रखो, उसका जरूरत है। ఎవరి గురించి ఆలోచించటం లేదు, ఎవరి గురించి ఏం వినటం లేదు అన్నది కాదు. మీ మనసుని ఎప్పుడు విశ్వ కళ్యాణం గురించి ఆ సేవలోనే ఉంచండి. लाइट हाउस माइट हाउस बन दुनिया को शक्ति देना है। లైట్ హౌస్ గా మైట్ హౌస్ గా అయ్యి ప్రపంచానంతటికి శక్తిని ఇవ్వాలి. जब सफलता आपके जिंदगी में आ जाएगा ఎప్పుడైతే సఫలత మీకు మీ జీవితంలో వచ్చిందో तो दुनिया में भगवान का प्रत्यक्षता होगा। అప్పుడు ప్రపంచంలో భగవంతుని యొక్క ప్రత్యక్షత అవుతుంది. ऐसे विधि से आप साधना करेंगे तो ఇలాంటి విధితో మీరు సాధన చేశారు అనుకోండి, तो सदा विजय माला में आप आ जाएंगे। అప్పుడు మీరు ఎల్లప్పుడూ విజయమాలలోకి వస్తారు. क्वेश्चन, ఇప్పుడు ప్రశ్న, विजय माला में कितना लोग आएंगे? విజయమాలలోకి ఎంతమంది వస్తారు? 850 करोड़ मनुष्य आत्माएं हैं। 850 కోట్ల మంది మనుషులు ఉన్నారు. लेकिन కానీ सदा विजयी ఎప్పుడు విజయము 108 मणिमाला ही आते हैं। 108 మణిమాల వరకే వస్తుంది. 16,000 लोग भी विजयी माला में नहीं आएंगे। 16,000 మంది కూడా విజయమాలలోకి రాలేరు. सदा विजय में नहीं रहेंगे। ఎప్పుడు విజయంలో ఉండరు. अभी थोड़े आत्माएं कहते हैं, ఇప్పుడు కొంతమంది ఆత్మలు అంటారు, भाई जी हमको ज्ञान सुनाने को नहीं आता है, भाषण करने को नहीं आता है, क्या हम विजय मणिमाले में आएंगे क्या? మాకు జ్ఞానం చెప్పడం రాదు, భాషణ చేయడం రాదు, మేము విజయమాలలోకి రాలేమా అని అంటారు. बाबा कहते हैं, బాబా అంటారు, जो सुनते हैं और सुनाते हैं ఎవరు వింటారో మరియు వినిపిస్తారో वो 108 में नहीं आएंगे, వాళ్ళు 108లోకి రారు. वो 16,000 में आएंगे। వాళ్ళు 16,000లోకి వస్తారు. सुनने और सुनाने वाले तो बहुत लोग हैं। వినేవాళ్ళు వినిపించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. अभी क्वेश्चन, 108 में आने वाले सुनाते नहीं है क्या? 108 వచ్చిన వాళ్ళు ఏం వినిపించరా? వాళ్ళు वो सुनाने के पहले अपने जिंदगी में धारणा करते हैं, उसके लिए ज्यादा इंपॉर्टेंस देते हैं। వాళ్ళు వినిపించే ముందు వాళ్ళు ఆ జీవితంలో వాళ్ళు ధారణ చేస్తారు. वो सुनाते नहीं है, వాళ్ళు ఏం వినిపించరు, अपना अनुभव कहते हैं। వాళ్ళ అనుభవాన్ని చెప్తారు. వాళ్ళు
सुनाना अलग है, अनुभव अलग है। వినిపించడం వేరు, అనుభవం వేరు. तो ऐसे समय के अनुसार जो बाबा मुरली सुनाते हैं, అలా సమయానుసారంగా బాబా మురళిలో ఏం చెప్తున్నారో दूसरों को सुनाने के लिए नहीं है, अपने जिंदगी में धारणा करने के लिए है। వేరే వాళ్ళకి వినిపించడానికి కాదు, వాళ్ళ జీవితంలో ధారణ చేయడానికి వాళ్ళు ఉపయోగిస్తారు. तो एक दिन आप कितना उस मुरली को, ज्ञान को धारणा करते हो सेल्फ चेकिंग द्वारा। ఒక రోజు కూడా మీరు ఆ రోజు ఇచ్చిన మురళిలో మీరు ఎంత ధారణ చేస్తున్నారో ఆ పాయింట్లని అది మీరు చెక్ చేసుకోండి. परचिंतन करने के बदले स्वचिंतन करो। వేరే వాళ్ళ గురించి పరచింతన చేసే బదులు స్వచింతన అంటే మీ గురించి మీరు ఆలోచించుకోండి. और किसी की कमी के बारे में सोचना, चिंतन करना, वर्णन करना, कहने के बदले आपका जो कमियां है वो देखकर उसको ठीक करते चलो। వేరే వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళలో ఈ లోపాలు ఉన్నాయి అవి ఉన్నాయని ఆలోచించే బదులు మీలో ఏం లోపాలు ఉన్నాయో అవి సరి చేసుకోండి. साथ में अभी ठीक करने का समय अभी है, దాంతో పాటు ఇప్పుడు సరి చేసుకోవాల్సిన సమయం ఇప్పుడే ఉంది, भविष्य में नहीं होगा। భవిష్యత్తులో రాదు. फाइनल क्वेश्चन पेपर आपके हाथ में है। ఫైనల్ క్వశ్చన్ పేపర్ మీ చేతిలో ఉంది. एक क्वेश्चन का आपको आंसर पता नहीं है, ఈ ప్రశ్నకి ఆన్సర్ మీకు తెలీదు. उस समय आप टीचर को कहेंगे कि बाहर बुक है, जाकर पढ़ाई करके मैं आकर लिखता हूँ करके कहेंगे तो टीचर परमिशन देगा क्या? మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇప్పుడు మీకు ఈ ప్రశ్నకి ఆన్సర్ రావటం లేదు, అప్పుడు టీచర్ తో పర్మిషన్ అడిగి నేను బయటకు వెళ్ళి బుక్ తీసుకుని అందులో ఆన్సర్ చూసి రాస్తానంటే టీచర్ ఊరుకుంటారా? परमिशन नहीं देगा ना। పర్మిషన్ అనుమతి ఇవ్వరు కదా. अभी बीच बीच का छोटे छोटे एग्जाम चल रहा है, ఇప్పుడు కూడా మధ్య మధ్యలో చిన్న చిన్న ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మీ అందరికి. उस एग्जाम के लिए आप आंसर लिख रहे हो, ఆ ఎగ్జామ్ కి మీరు ఆన్సర్స్ కూడా రాస్తున్నారు. बाबा उसको ठीक कर रहे हैं। आपने यहाँ गलत किया, यहाँ गलत किया करके बाबा उसको ठीक कर रहे हैं। బాబా అక్కడ సరి చేస్తున్నారు, మీరు ఇక్కడ తప్పు చేశారు ఇక్కడ తప్పు చేశారు అని చెప్పి. तो अभी आप ठीक कर सकते हो। ఇప్పుడు మీరు సరి చేసుకోవచ్చు. जो नया स्टूडेंट भी 6 मास में नंबर 1 आ सकते हैं। కొత్త స్టూడెంట్స్ కూడా 6 నెలల్లో నెంబర్ 1 గా రాగలరు. लेकिन भविष्य में ये चांस भी आपके पास नहीं रहेगा। భవిష్యత్తులో ఈ అవకాశం మీకు ఉండకపోవచ్చు. साथ में और कोई ब्राह्मण आत्माओं के साथ भी आप डिस्कशन करने का प्रोविजन चांस भी आपके पास नहीं रहेगा। భవిష్యత్తులో కూడా ఎవరైనా బ్రాహ్మణ ఆత్మలతో ఇవన్నీ డిస్కస్ చేసే అవకాశం కూడా ఉండదు. तो सेल्फ डिसीजन ही लेना पड़ता है, सेल्फ चेकिंग करना पड़ता है। కాబట్టి మీకు మీరే డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది, మీకు మీరే చెక్ చేసుకోవాల్సి వస్తుంది. इसलिए अलबेला नहीं बनना है। అందువల్ల నిర్లక్ష్యంగా అవ్వకండి. जो आ गया वो बोल दिया, ऐसा नहीं करना चाहिए। నోటికి ఏదొచ్చిందో అది అనేసాను అని అనడం కాదు. हर आत्मा को रिस्पेक्ट से बात करना है, ప్రతి ఆత్మతోనూ చాలా గౌరవం ఇచ్చి మాట్లాడాలి, प्यार से बात करना है, ప్రేమతో మాట్లాడాలి, सदा उनके कल्याण के बारे में ही सोचना है। సదా వాళ్ళ కళ్యాణాన్ని గురించి ఆలోచించాలి. कुछ भी हो जाए मुझे कल्याण है, ये स्मृति में रहना चाहिए। ఏది జరిగినా నాకు కళ్యాణమే అని ఆలోచనలో ఉండాలి, స్మృతిలో ఉండాలి. जो भी कर्म हो नेचुरल होना चाहिए, आर्टिफिशियल नहीं लगना चाहिए। ఏ కర్మ అయినా సరే సహజంగా అయిపోవాలి, ఆర్టిఫిషియల్ గా కృత్రిమంగా కాదు. जो कर्म ఏ కర్మ అయితే आप प्यार से करते हो, మీరు ప్రేమతో చేస్తారో, खुशी से करते हो, ఆనందంతో చేస్తారో, बार बार करते हो, ఎక్కువ సార్లు చేస్తారో वो आपको नेचुरल हो जाता है। అది మీకు సహజంగా అయిపోతుంది. स्टार्टिंग में उसके लिए थोड़ा अटेंशन देना पड़ता है। మొదట్లో కొంచెం వాటికి అటెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. जैसे कि आप पैदा चलते हो, ऑटोमेटिकली आप जाते ही रहते हो ना, उसमें अटेंशन रखना है, ज्यादा टेंशन रखने का जरूरत नहीं है। ఎలాగైతే మీరు నడుస్తూ ఉంటారో అదే సహజంగానే అయిపోతుంటుంది కదా, దాంట్లో అటెన్షన్ పెట్టాల్సిన అవసరం లేదు కదా. देखना नेचुरल हो गया, చూడటం నేచురల్ గా సహజంగా అయిపోయింది, सुनना नेचुरल हो गया, మనం వినడం కూడా సహజంగా అయిపోయింది, बात करना नेचुरल हो गया, మనం మాట్లాడడం కూడా నేచురల్ గా అయిపోయింది, मेरा परिवार वाले ठीक नहीं है कहना नेचुरल हो गया। నా పరివారం వాళ్ళు సరిగా లేరు అని చెప్పడం కూడా సహజం అయిపోయింది. ब्यूटी क्या है जानते हो? ఇందులో అందం ఏంటో తెలుసా? आपके मन में जो व्यक्ति ठीक नहीं है ना, आपके मन में आपने सील डाल लिया कि ये व्यक्ति ठीक नहीं है। మీ మనసులో ఒకళ్ళ పట్ల వీళ్ళు సరిగా లేరు అని చెప్పేసి ముద్ర వేసేసారు కదా, उनको देखते वो कुछ भी करे आपको अच्छा ही नहीं लगता, ये ठीक नहीं है, ये ठीक नहीं है, वो जो भी करते ठीक नहीं लगता है। మీరు అలా ముద్ర వేసేసారు కాబట్టి వాళ్ళు ఏ పని చేసినా మీరు వాళ్ళు సరిగా చేయలేదు అని అనేస్తారు. जिस किसी को आपने सील डाल दिया ये ठीक है, माना ये अच्छा है, आपके लिए वो अच्छा है, మీ మనసులో కొంతమందికి ఒక సీల్ వేసేస్తారు, ఓకే వీళ్ళు మంచోళ్లే అని చెప్పి. तो उन्होंने कुछ भी कर दिया तो आपको अच्छा ही लगता है।
వాళ్ళు ఏం చేసినా అది మళ్ళీ మీకు మంచిగానే అనిపిస్తుంది. जैसे कि बेटी ने कुछ भी किया वो ठीक ही है, क्योंकि मैंने जन्म दिया ना, मेरा बेटी है, इसलिए वो जो भी करते वो राइट है. ఎలా అంటే కూతురు ఏం చేసినా నేనే జన్మించాను కదా అని కూతురు ఏం చేసినా సరిగా బానే ఉంది అంటారు. लेकिन बहू और किसी के घर से आए हैं ना, बेटा मेरा है लेकिन बहू और किसी के घर से आई है, इसलिए उन्होंने जो भी किया वो गलत है, वो प्रिंट डाल दिया ना आपने. అయితే కోడలు వేరే ఇంటి దగ్గర నుంచి వచ్చింది కదా, తను ఏం చేసినా తప్పే అన్నది ఇంకా ప్రింట్ అయిపోయింది మనసులో. కొడుకు నావాడే కానీ కోడలు వేరే ఇంటి నుంచి వచ్చింది కదా, అందుకు ఆవిడ ఏం చేసినా తప్పే అన్నట్టు ప్రింట్ పడిపోతుంది మనసు. तो वैसे वाइब्रेशन संकल्प आपने वायुमंडल में भेजा है, అలాంటి వైబ్రేషన్స్ మీరు వాయుమండలంలోకి పంపించారు. जिनको भेजा है उन तक जाकर वही पहुंचेगा. ఎంత వరకు వెళ్ళిందో అది అంతవరకు, ఎవరి గురించి ఆలోచించారో వాళ్ళ వరకు వెళ్ళి మళ్ళీ అవి వెనక్కి వస్తాయి మన వరకు. हाँ, रिटर्न हमको ही आता है. ఆ రిటర్న్ మళ్ళీ మనకే వస్తాయి. जो लेटर आपने जिस एड्रेस में भेजा है उनको ही जाकर पहुंचेगा ना. మీరు లెటర్ ఉత్తరం రాశారు, ఎవరికి రాశారో వాళ్ళ వరకే కదా చేరుతుంది. ऐसे संकल्प भी बीज है. అలాగే సంకల్పాలు కూడా బీజాలు. जिस आत्मा को आपने भेजा है वो धरती में जाकर पहुंच जाएगा. మీరు ఏ ఆత్మకైతే మీరు అలా ఇలాంటి పంపించారో అవి భూమిలోకి వెళ్ళి అక్కడ విత్తనం అయిపోయింది. जिस आत्मा के प्रति भेजा है उस आत्मा के धरती पर जाकर पहुंच जाएगा. మీరు ఏ ఆత్మ గురించి పంపించారో ఆ ఆత్మ యొక్క ధరతిలోకి వెళ్ళిపోయింది అది. और भी आप ज्यादा भेजते जाएंगे तो वहां भूमि वो धरती में और ज्यादा बीज होने लगेगा. మీరు అలా ఇంకా పంపిస్తూ ఉంటే అవి అలా ఇంకా ఎక్కువైపోతూ ఉంటాయి. वो लोग उसमें और भी पानी, ग्रोथ प्रमोटर सभी डालते, वो ज्यादा बनाएंगे. వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాటిలో నీరు వేసి ఇంకా ఫెర్టిలైజర్స్ అన్ని వేసి వాటిని ఇంకా పెంచేస్తారు వాటిని. और जिस दिन आप उनके घर में जाएंगे वही जो फल आपको दे देंगे. మీరు ఏ రోజైతే వాళ్ళ ఇంటికి వెళ్ళారో ఆ ఫలితమే మీకు మళ్ళీ ఆ ఫలాలే మీకు ఇస్తారు. तब आपको गुस्सा आता है. అప్పుడు మీకు కోపం వస్తుంది. तो जिम्मेदार कौन? కాబట్టి ఇది అంతటికి బాధ్యతలు ఎవరు? బాధ్యులు बीज तो आपने ही डाला है ना. విత్తనం అయితే మీరే వేశారు కదా. अभी बताओ, धरती का प्रॉब्लम है कि आपका प्रॉब्लम है? ఆ ధరతి ప్రాబ్లమా లేకపోతే మీ ప్రాబ్లమా? आपने जो बीज डाला है वही फल आएगा ना. మీరు ఏదైతే విత్తనం వేస్తారో అదే కదా ఫలం వస్తుంది మనకి. तो फल अच्छा चाहिए तो अच्छा बीज डालो ना. మీకు మంచి ఫలాలు కావాలనుకోండి, మంచి విత్తనాలు నాటండి. तो परमात्मा का शक्ति, परमात्मा का ज्ञान, परमात्मा का प्रेम देते चलो. కాబట్టి పరమాత్మ యొక్క శక్తి, పరమాత్మ యొక్క జ్ఞానము, పరమాత్మ యొక్క ప్రేమ ఇస్తూ వెళ్ళండి. उसके साथ ही कनेक्ट रहो, వాళ్ళతోనే కనెక్ట్ అయ్యి ఉండండి. वही दान करते रहो. అదే దానం చేస్తూ ఉండండి. इससे आपका खाता जमा होगा. దాంతో మీ ఖాతా జమ అవుతూ ఉంటుంది. तो सदा अलर्ट रहो और एवर रेडी रहो. కాబట్టి ఎల్లప్పుడూ అలర్ట్ గా ఉండండి, ఎల్లప్పుడూ ఎవర్ రెడీగా, సదా రెడీగా ఉండండి. इसके लिए बहुत काल का क्या चाहिए? अभ्यास चाहिए. దీని గురించి ఎక్కువ సమయం అభ్యాసం కావాలి. ऐसा नहीं कि एक समय एक जगह पर एक साइड में आप पुरुषार्थ और साधना कर रहे हो, दूसरी तरफ से यहाँ वेस्टेज हो रहे, ऐसा नहीं होना चाहिए. ఒకవైపు మీరు సాధన చేస్తున్నారు, జమ చేసుకుంటున్నారు, మళ్ళీ ఇంకొక వైపు వేస్ట్ చేసేస్తున్నారు లీకేజ్ లో. అలా చేయకూడదు. बहुत सारे लोग कहते हैं, చాలా మంది అంటారు, भाई जी 2 साल हो गया जूम में आए हैं, योग कर रहे हैं लेकिन कुछ रिजल्ट्स ही नहीं आ रहे. బాయిజీ 2 ఏళ్ల నుంచి జూమ్ లో వస్తున్నాము, యోగం చేస్తున్నాము, ఏమి ఫలితమే లేదు అంటారు. 15-20 साल से ईश्वरीय विश्वविद्यालय में जा रहे हैं, कुछ रिजल्ट्स ही नहीं मिल रहा है. 15-20 సంవత్సరాల నుంచి ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి వెళ్తున్నాము, ఏం మంచి ఫలితమే రావటం లేదు అంటారు. कारण ये सभी रहता है. కారణం ఇవన్నీ ఉంటాయి. साधना सेवा के साथ साथ इसके तरफ भी आपको अटेंशन रखना पड़ता है कि वेस्ट न चले जाए. సాధన సేవ చేస్తూ మీరు ఇటువైపు కూడా అటెన్షన్ గా ఉండాలి, వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి. विनाश कब होता है उसके बारे में सोचना नहीं है. వినాశం ఎప్పుడవుతుందో అన్న దాని గురించి ఆలోచించద్దు. रचना, विनाश आपका रचना है, जब चाहे आप उसको क्या कर सकते हो? विनाश कर सकते हो. వినాశనం అన్నది మీ రచనే, మీరు ఎప్పుడు కావస్తే అప్పుడు వినాశనం చేయవచ్చు. हाँ, तो विनाश के पहले आपको एवर रेडी रहना है. వినాశనం అయ్యే ముందే మీరు సదా రెడీగా ఉండాలి. अभी तो आपने रचता के बारे में बहुत डिस्कशन किया है. ఇప్పటి వరకు మీరు రచన గురించి, రచయిత గురించి చాలా డిస్కస్ చేసుకున్నారు. हाँ, शिव बाबा के बारे में, शिव बाबा कौन है, क्या क्या देता है, उसके बारे में बहुत गहराई डिस्कशन किया है. శివబాబా ఎవరు, ఆయన గురించి చాలా డిస్కషన్ లోతుగా చేశారు. लंबा चौड़ा भाषण भी देते हो. చాలా పెద్దగా భాషణ కూడా ఇస్తారు.
साथ साथ में इसके तरफ भी थोड़ा अटेंशन रखना जरूरी है। దాంతో పాటు మీకు ఇటువైపు కూడా అటెన్షన్ పెట్టాలి, ఎక్కడ లీకేజ్ అవ్వకుండా ఉండకూడదు. नहीं तो जमा नहीं होगा ఇలా పెట్టకపోతే జమ అవ్వదు, और विजय भी नहीं मिलेगा। మరియు విజయం కూడా దొరకదు. हर रोज कमाई करेंगे उसी दिन खाली होगा। మీరు ఆ రోజే సంపాదించుకుంటారు, ఆ రోజే ఖాళీ అయిపోతుంది. जैसे गांवों से लोग सिटी में आते हैं, ఎలా అయితే గ్రామాల నుంచి సిటీకి వస్తారు ప్రజలు, मजदूर लोग आते हैं, కూలీలు వస్తారు కదా, सुबह आते हैं, ఉదయమే వస్తారు, 1000-2000 कमाई करते हैं, 1000-2000 సంపాదించుకుంటారు. बीच में गुटखा खाते हैं, सिगरेट स्मोकिंग करते हैं, दारू पीते हैं और कुछ बैड हैबिट्स रख लेते हैं। మధ్యలో ఏం చేస్తారు, గుట్కా తింటారు, సిగరెట్ తాగుతారు, మందు తాగుతారు. ठीक है, और जब घर जाने के समय पर सब कुछ खाली करके एम्प्टी जॉब में घर जाते हैं। ఇంటికి వెళ్ళేటప్పుడు మొత్తం జేబులంతా ఖాళీ చేసుకుని ఖాళీ చేతులతో వెళ్తారు. इसीलिए हम लोग भी क्या करते हैं, అలాగే మనం కూడా ఏం చేస్తాము, भाई जी 3 दिन का बट्टी बहुत अच्छा था, 3 రోజులు బట్టి చాలా బాగుంది, चौथा दिन, 5वां दिन, 6th दिन क्या होता है, सोली कम होता ही जाता है। 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు అంతా మన స్థితి స్లోగా డౌన్ అయిపోతుంది. 8 दिन के बाद जूम में आना भी बंद कर देते हैं, फोन करना भी बंद कर देते हैं, कुछ परिवर्तन ही नहीं है। 8వ రోజు ఏం చేస్తారు, జూమ్ లోకి రావడం మానేస్తారు, ఇంకా పరివర్తన ఏమీ అవ్వలేదు అంటారు. क्यों? ఎందుకు? ये जो वेस्टेज है ना उसको ब्लॉक नहीं करते हैं। ఈ వేస్టేజ్ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ చేయలేదు. जमा करने को आता है జమ చేసుకోవడం వస్తుంది, लेकिन ब्लॉक करने को नहीं आ रहा है। కానీ ఆ బ్లాక్ చేయడం రావటం లేదు. इसके कारण भी जितना सफलता होना चाहिए वो नहीं मिल रहा है। దీని కారణం కూడా ఎంత సఫలత అవ్వాలో అంత అవ్వటం లేదు. इसलिए सेल्फ चेंज करना है, चेक एंड चेंज करना है। కాబట్టి స్వయం పరివర్తన చేయాలి, చెక్ చేసుకోవాలి, कर्मों का మార్చుకోవాలి. कर्म का गुह्य गति को भी जानना है। కర్మల యొక్క గుహ్య గతిని కూడా తెలుసుకోవాలి. आपने किसी के आगे गुस्सा तो नहीं किया। మీరు ఎవరిని కోపగించుకోలేదు. फॉर एग्जाम्पल, ఉదాహరణకి सेवा केंद्र पर गए हो, సేవా కేంద్రానికి వెళ్ళారు, वहां निमित्त टीचर ने कुछ कहा, అక్కడ నిమిత్త టీచర్ ఏదో అన్నారు మిమ్మల్ని, नहीं जूम में आपके आगे योगेश भाई ने कुछ कहा, జూమ్ లోనే యోగేష్ భాయ్ మిమ్మల్ని ఏదో అన్నారు. उस समय आपने योगेश भाई को कुछ भी नहीं कहा। ఆ సమయంలో మీరు యోగేష్ భాయ్ని ఏమీ అనలేదు. उसके बाद घर में 1 दिन, 2 दिन, हफ्ते, 1 महीने तक योगेश भाई ऐसे हैं, ऐसे हैं, ऐसे सोचते रहेंगे तो क्या होगा? దాని తర్వాత వారం అంతా కూడా యోగేష్ భాయ్ నన్ను ఇలా అన్నారు, అలా అన్నారు ఆలోచించుకుంటే ఏమవుతుంది? नेक्स्ट वीक में जब भी योगेश भाई आपके आएंगे और आपको डांटेंगे। రెండోసారి కూడా మళ్ళీ యోగేష్ భాయ్ జూమ్ లోకి వస్తారు, మళ్ళీ మిమ్మల్ని తిడతారు. क्यों? ఎందుకు? आपने जो सूक्ष्म में दिया है उस स्थूल में रिटर्न आ रहा है। మీరు ఏదైతే సూక్ష్మంగా ఇచ్చారో అది స్థూలంగా మీకు రిటర్న్ వచ్చేస్తుంది. मुख में आपने कहा होता 1 मिनट में खत्म हो जाता था, నోట్తో అనేసి ఉంటే అప్పుడు 1 నిమిషంలోనే అయిపోయేది. लेकिन 1 महीने में मन में रखा, उसके बारे में सोच लिया ना, जो वेस्टेज थॉट्स को अपने मन बुद्धि में रख लिया ना, కానీ 1 నెలంతా వాటి గురించి ఆయన గురించి అలా వేస్ట్ థాట్స్ అన్ని ఆలోచనలన్నీ ఉంచుకున్నారు కదా మీ మనసులో. तो जो थॉट्स उन तक जाता है तो वायुमंडल खराब हो जाता है। ఆ ఆలోచనలన్నీ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వాయుమండలం చెడిపోతుంది. किसी ने कुछ कहा है तो भी ఎవరైనా ఏమన్నా అన్నా సరే उनका गलती नहीं है, వాళ్ళ తప్పేమీ కాదు. मुझे क्या चेंज करना है ये चेक करो और चेंज करो। నేను ఏది చేంజ్ చేసుకోవాలి, మార్పు చెందకోవాలి నా దాంట్లో అన్నది చెక్ చేసుకోండి. बाबा को कहो, బాబాకి చెప్పండి, मेरा गलती है तो मुझे ठीक करो। నాది ఏదైనా తప్పు ఉంటే నన్ను సరి చేయండి. इस दुनिया में किसी का भी गलती नहीं है। ఈ ప్రపంచంలో ఎవరిది తప్పు లేదు. गलती किसका है? తప్పు ఎవరిది? मेरा है। నాదే. परिवर्तन किसको होना है? పరివర్తన ఎవరు చెందాలి? पति नहीं, बच्चे नहीं, सेंटर टीचर नहीं, कोई नहीं, परिवर्तन मुझे होना है क्योंकि मेरा ही कर्म का फल मुझे रिटर्न आ रहा है। భర్త పరివర్తన చెందకూడదు, పిల్లలు కాదు, సెంటర్ టీచరు కాదు, నేనే పరివర్తన చెందాలి. वायुमंडल से भी परिवर्तन आना चाहिए तो परिवर्तन मेरे से जाना चाहिए। కాబట్టి వాయుమండలంతో కూడా పరివర్తన అవ్వాలంటే ముందు ఆ పరివర్తన నా నుంచి వెళ్ళాలి బయటికి. तो स्व परिवर्तन की तरफ अटेंशन देते रहना और किसी को मत देखना। కాబట్టి స్వపరివర్తన వైపే మీ దృష్టి అంతా ఉంచాలి, ఎవరి వైపు చూడకూడదు. अच्छा, ओम शांति, थैंक यू बाबा। అచ్చా, ఓం శాంతి, థ్యాంక్ యూ బాబా.